ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయమును మనం తెలుసుకుందాం. ఆత్మీయ ఆరాధన అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని జ్ఞాన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు బాప్తిస్మమిచ్చే యోహాను నోట పలుకుబడినటువంటి చక్కని సంగతులను ఆలోచన చేద్దాం. నేటి కాలంలో మనుషులు వేటి కొరకు ఎదురు చూచుచున్నారు, రాబోవునవి ఏమిటి అని అడగగానే మనుషుల ఆలోచనలలో ఉన్నవి ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు కొందరు మంచి రోజులు వస్తున్నాయి అని చెబుతారు, ఆకాంక్షిస్తారు. మంచి రోజులు రాబోతున్నాయి. మరికొందరు వారి యొక్క ఊహలలో ఉన్న వాటిని చెబుతారు. ఎన్నికలు రాబోతున్నాయని, పరీక్షలు రాబోతున్నాయని, ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని, అలాగే ప్రకృతిపరమైనటువంటి అవగాహన ఉన్నవారైతే వరదలు రాబోతున్నాయని, భూకంపాలు రాబోతున్నాయని, యుద్ధాలు రాబోతున్నాయని, ఇలా వారికి తెలిసినంత మట్టుకు వారు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి మనిషి కూడా భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలంటే, మన మీదకి వచ్చేవి ఏమిటో గ్రహించాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. పైనుండి వచ్చు జ్ఞానము నిజమైనటువంటి సంగతులను చెబుతుంది. భూ సంబంధమైనటువంటి జ్ఞానము అబద్ధపు సంగతులను చెబుతుంది. ఈరోజు లోకంలో ఏ మనిషినైనా సరే మీరు ప్రశ్నించండి, వచ్చేవి ఏమిటి, రాబోయేవి ఏమిటి, మనం ఎదుర్కొనబోయేవి ఏమిటి అనగానే లోక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే చెబుతారు. కానీ పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి జ్ఞానము ఏమని చెబుతుందో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మనుషులను దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించి పలికించాడు, జ్ఞాన సంగతులను పలికించాడు. మనుషులు నేర్చుకోవాలని దేవుడు తెలియజేశాడు. వాటిని వ్రాయించి భద్రపరిచాడు. వాటిని మనం తెలుసుకోవాలి. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యములో దేవుని వాక్యమును వెల్లడి చేస్తూ రాబోవు సంగతిని ఒక దానిని ఆయన తెలియజేశారు. రాబోవు సంగతి ఏమిటది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వాక్యం. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన
జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు అని బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నారు? ఆయన యొద్దకు కొంతమంది జనులు వచ్చారు. బాప్తిస్మం పొందటానికి ఆయన దగ్గరకు కొంతమంది ప్రజలు వచ్చారు. వారిని ఉద్దేశించి, వారిని చూచి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని తెలియజేస్తున్నారు ఆయన? రాబోవు ఉగ్రత అని ఒక పదాన్ని ప్రయోగించాడు ఆయన. రాబోవు ఉగ్రత అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది, ప్రస్తుతానికి క్షేమంగా ఉంది, ప్రస్తుతానికి జీవనం కొనసాగుతుంది. కానీ రాబోయేది క్షేమమా, ఉగ్రత? రాబోయేది ఆనందమా, దుఃఖమా? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఎంత గొప్ప వ్యక్తో మీ అందరికీ తెలుసు. చిన్నాట నుండి కూడా ఆత్మ ప్రేరితుడై ఒక చక్కని దేవుని ప్రణాళికను అనుసరించుచున్నవాడై కారణజన్ముడుగా బ్రతుకుతున్నవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకకు ముందు పంపబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఏలియా వంటి శక్తి కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, రాబోవు ఉగ్రత. ఏమి రాబోతున్నది? ఉగ్రత. మీరందరూ అనుకుంటున్నారు యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఎన్నికలు వస్తాయి, మంచి రోజులు వస్తాయి, మేమందరం సంతోషపడేటువంటి రోజులు వస్తాయి అని మీరందరూ అనుకుంటున్నారు. అంటే ప్రకృతి పరంగా మీరు ఆలోచిస్తున్నారు, భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో మీరున్నారు. ఒక్కసారి దైవ జ్ఞానంలోనికి అడుగు పెట్టండి. దేవుని సంగతులు ఏమని తెలియజేస్తున్నాయో ఒక్కసారి గ్రహించండి. రాబోవునది ఏమిటి అనగానే ఉగ్రత మన కొరకు ఎదురు చూచుచున్నది అని దేవుడు ముందే తెలియజేశాడు. ఎవరి ఉగ్రత ఇది? ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. రాబో ఉగ్రతను తప్పించుకోవాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అసలు రాబోవున్నది ఏమిటో తెలిస్తే తప్పించుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. రాబోవున్నది ఏమిటో తెలియదు, మనుషులకు రాబోవున్నది ఏమిటో తెలియదు. ఏవేవో లోక సంబంధమైనవి వస్తాయి అనుకుంటున్నారు, లోక సంబంధమైనవి. కానీ ఉగ్రత కూడా రాబోవుచున్నది అని గ్రహించిన నాడు దానిని తప్పించుకోవాలనేటువంటి భావన కలుగుతుంది. ఉగ్రత ఎదురు చూస్తోందా? అది కూడా దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి కావాలి అని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా దేవుడు ఇక్కడ పలికిస్తున్నాడు. చూడండి, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే రాబోవుచున్నది ఉగ్రతని, ఆ ఉగ్రత నుండి తప్పింపబడాలంటే మనకు బుద్ధి ఉండాలని, ఆ బుద్ధి బైబిల్లో ఉన్నదని, దేవుని మహాజ్ఞానముగా మనకు అనుగ్రహింపబడినదని మీరు గ్రహించారా? ఇప్పుడు ఆ బుద్ధికి సంబంధించినటువంటి విషయాలను కొన్నిటిని అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తెలియజేశారు. వాటిని కూడా మనం చూద్దాం. ఉగ్రత రాబోవుచున్నది, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి ఉండాలి, ఆ బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఆ బుద్ధికి సంబంధించినటువంటి విషయాలను అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకునవద్దు.
దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు బాప్తిస్మమిచ్చి యోహాను గారు బుద్ధిని నేర్పిస్తున్నారు. చూడండి, మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. ఒక తప్పుడు అభిప్రాయంలో మీరు ఉండిపోకండి. ఒక ధీమాను మీరు కలిగి ఉండకండి. చెడ్డ ధైర్యాన్ని మీరు కలిగి ఉండకండి. మాకేంటిలే, దేవుడు ప్రేమమయుడు, మేము ఎలా ఉన్నా సరే దేవుడు మమ్మల్ని కాపాడతాడు, తప్పించేస్తాడు అనుకోకండి. న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు. పక్షపాతమును బట్టి కాదు, న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు. కనుక ఇక్కడ జాగ్రత్త చెబుతున్నాడు. జాగ్రత్త ఏమిటా జాగ్రత్త? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. నాటి కాలంలో అనేక మంది ఒక భ్రమలో ఉన్నారు. అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాము సంతానం మేము, కనుక మేము నశించమనుకుంటున్నారు వారు. ఒక సీక్రెట్ చెప్పారు అక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గారు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. సిద్ధంగా ఉంచాడు దేవుడు. పదును పెట్టిన గొడ్డలిని చెట్ల వేరున ఉంచాడు దేవుడు. చెట్ల వేరున ఉంచాడు దేవుడు అంటే వేరుతో సహా దేవుడు నరికేద్దామని, మరల చిగురించడానికి అవకాశం లేకుండా సమూల నాశనం చేద్దామని దేవుడు చెట్ల వేరున గొడ్డలి ఉంచాడు. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడు రీతిగా మీరు మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు. చూసారా? రాబో ఉగ్రత, ఇదే రాబో ఉగ్రత. నరకబడి అగ్నిలో వేయబడుట, నరకబడి అగ్నిలో వేయబడుట. ఈ ధ్యాస మీకుందా? ఉగ్రత రాబోవుచున్నదని, ఆ రాబోవుచున్న దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి నేను బుద్ధి కలిగిన వాడునుగా, బుద్ధి కలిగిన దానునుగా ఉండాలి అని మీకు ఈ ధ్యాస ఉందా? ఆ బుద్ధికి సంబంధించిన సంగతి ఏంటంటే మారు మనస్సు కలిగి ఉండాలి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలి. మనస్సు మార్చుకోవాలి. దేవుని వైపునకు మనస్సు మార్చుకోవాలి. లోకము వైపు ఉన్న మనస్సును దేవుని వైపునకు మార్చుకోవాలి. లోకాశలతో ముడిపడి ఉన్న మనస్సును దేవుని ఆలోచనలతో ముడిపెట్టుకోవాలి. దేవుని ఆశను తీర్చటానికి, దేవుని యొక్క కోరికలను నెరవేర్చటానికి, దేవుని సంకల్పమంతటిని పూర్తి చేసుకోవటానికి నీతియుక్తమైన బ్రతుకులోనికి మనం అడుగుపెట్టాలి. దేవుని ఇష్టానుసారులుగా మనం నడుచుకోవాలి. మారు మనస్సు నొందాలి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలి. లేదంటే ఉగ్రత, దేవుని ఉగ్రత. ఎందుకొరకు భూమి మీదకి వచ్చావో నీవు ఎరుగక, దేవుని ఇష్టమును పట్టించుకోక, దేవుని గ్రంథమును ప్రక్కన పెట్టి దానిని నీవు ఏమాత్రం గ్రహించక, గైకొనక, నీ ఇష్టానుసారముగా నీవు బ్రతికితే దేవుని ఉగ్రతకు తప్పకుండా నీవు బలి కావాల్సిందే. రాబోవుచున్నది ఉగ్రత. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. రాబోవుచున్నది ఉగ్రత. ఈ ఉగ్రతను తప్పించుకోవటానికి నేను బుద్ధి కలిగిన వారునుగా ఉండాలి. బుద్ధి కలిగిన వారంగా ఉండాలి మనం. లేదంటే ఉగ్రతను తప్పించుకోలేం. ఆ ఉగ్రత దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. భయంకరమైనది. నరకబడి అగ్నిలో వేయుటకు దేవుడు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. కనుక ఓ నా ప్రియ సహోదరుడా, సోదరి, నీ విషయమైన దేవుని సంకల్పమును నీవు గ్రహించి ఇకనైనా దేవుని కొరకు ఆలోచించు, దేవుని కొరకు బ్రతుకు. మారు మనస్సునందు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించు. అప్పుడు వారు అడుగుతున్నారు, మేమేం చేయాలి మరి? మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలంటే ఏమి చేయాలి అన్నప్పుడు యోహాను గారు అక్కడ వారికి సమాధానాన్ని తెలియజేస్తున్నారు. మీ బ్రతుకులలో
మీరు చేస్తున్నటువంటి అన్యాయములను, అక్రమములను మీరు విడిచిపెట్టండి. న్యాయమైన మార్గంలో నడుచుకోండి. దేవుని గ్రంథములో సూచింపబడినట్టుగా మీరు నడుచుకోండి. దేవుడు ఆశించిన బ్రతుకులను మీరు సంతరించుకోండి. ఆ విషయాలను అక్కడ యోహాను గారు వారికి తెలియజేస్తున్నారు. ఎవరిని బాధ పెట్టవద్దు. దేవుని కొరకు మీ జీవితమును మీరు అర్పణ చేయండి. దేవుని సేవ నిమిత్తము ఆలోచించండి. మీ ఆత్మ కొరకు మీరు ఆలోచన చేయండి. నిత్యత్వంలో విశ్రాంతి పొందు నిమిత్తము ఇప్పుడు దేవుని కొరకు పనిచేయండి. ప్రియులారా, ఈ విషయాలన్నిటిని మీరు గ్రహించగలిగితే రాబో ఉగ్రతను మీరు తప్పించుకుంటారు. లేదంటే అది చాలా భయంకరమైనటువంటి వేదనతో కూడిన ఉగ్రతా ఫలము. దానిని మీరు తప్పించుకోలేరు. బుద్ధి కలిగిన వారుగా ఉండి మారు మనస్సునకు తగిన ఫలమును ఫలిస్తే అప్పుడు మీరు దేవుని కొరకు బ్రతికిన వారు అవుతారు. ఆ ఉగ్రత నుండి తప్పింపబడిన వారు అవుతారు. మంచి నిర్ణయం తీసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన హెచ్చరికలతో కూడిన మీ మహాజ్ఞానపు సంగతుల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీ ఉగ్రతను మేము భరింపలేము. రాబోచున్న ఆ ఉగ్రతను ముందుగా గుర్తెరిగిన వారమై మీ గ్రంథములో వ్రాయబడినటువంటి విషయములను తెలుసుకున్న వారమై ఆ రాబో ఉగ్రతను తప్పించుకునే నిమిత్తము బుద్ధి కలిగిన వారముగా మారు మనస్సు నుండి మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించే భాగ్యమును మాకు దయచేయండి. ఈ మీ మాటలు ఎందరైతే విన్నారో వారందరిలో తండ్రి మార్పు రావటానికి, సత్యముతో, ధర్మముతో, న్యాయముతో కూడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో వారు నడుచుకోవటానికి వారికి సహాయమును అనుగ్రహించండి. మీ కృపను మాకు తోడుగా ఉంచి మీ సమాధానముతో మమ్మల్ని నింపుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.